చాలా వరకు ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తాయంటే ఇప్పుడు ఒక 20,000 తీసుకుంటున్నారు ఎగ్జాంపుల్, దే ట్రైన్ 20 పీపుల్. సో ఈ 20,000 విత్ 20 పీపుల్ దే హ్యావ్ టు స్పెండ్ దట్ 6 months ఆఫ్ టైం. సో అట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఈ హాట్ స్కిల్లో పనిచేసే వాళ్ళు ఒక 60-80 lakhs శాలరీ ఉన్న వాళ్ళు, సో వెన్ యూ ఆస్ దెమ్ టు కమ్ అండ్ టీచ్, సో దే మే నాట్ బి ఏబుల్ టు టీచ్. సో ఎందుకు వాళ్ళు రారు ఆబ్వియస్గా, వాళ్ళు వచ్చి చెప్పాలంటే డెఫినెట్లీ దే ఎక్స్పెక్ట్. సో వీళ్ళు ఏం చేస్తారంటే యూజువల్గా ఏదో 2-3 months, ఒక 6 months ఎక్స్పీరియన్స్ ప్రీవియస్ బ్యాచ్ స్టూడెంట్స్ని తీసుకొని ట్రైనర్లా పెట్టేసి ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో అంటే డెఫినెట్గా ప్రైస్ పాయింట్ అనేది చాలా సెన్సిటివ్. ఇండియా ఈజ్ ఆల్వేస్ ఏ ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్. సో దాన్ని ఏం చేస్తూ ఉన్నారంటే ఇంకా పీపుల్ ఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఇట్. అండ్ ఇంకొకటి మీరు ఈజీ అన్నారు కదా, ఈ ఈజీ అనేది కూడా చాలా ఎవరికైనా మనందరికి ఈజీయే కావాలి, లైఫ్ ఈజీ అవ్వాలి, అందుకే మనం టెక్నాలజీ మీద డిపెండ్ అవుతున్నాము. ఇప్పుడు జెప్టో, స్విగ్గీ ఇవన్నీ ఎందుకు అంత థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ బిజినెస్ ఎందుకు చేస్తున్నాయి అంటే దే హావ్ మేడ్ అవర్ లైఫ్ ఈజీ. కానీ జాబ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ ఈజీ అనేది ఇట్ హాస్ బికమ్ ఏ బెయిట్ అంటే ఇప్పుడు చేపను పట్టడానికి మనము దాన్ని వల వేస్తాం, గాలం వేస్తాం చూసారా, ఈ ఈజీ అనేది దిస్ హాస్ బికమ్ సంథింగ్ లైక్ ఏ వల అనమాట.